హాయ్ మై డియర్ వ్యూవర్స్. కేరళ ట్రిప్లో మేము తిరువనంతపూర్లో ఉన్న అనంత పద్మనాభ స్వామి, అటుకుల భగవతి, మహాగణపతి ఆలయం దర్శించుకున్న తర్వాత కోవాలం బీచ్కి బయలుదేరాం. కోవాలం బీచ్లో తిరువనంతపూర్ నుంచి కోవాలం బీచ్కి మార్గ మధ్యలో పువార్ బ్యాక్ వాటర్స్ అండ్ హజిమల టెంపుల్, శివ టెంపుల్ ఉంటుంది. ఈ రెండు దర్శించుకున్నాం. ఈ రెండు కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను, చూడండి. హజిమల టెంపుల్ దర్శించుకున్న తర్వాత మనకి అతి ముఖ్యమైన మార్గ మధ్యలో ఉన్నది అతి ముఖ్యమైన దేవాలయం మహేశ్వరం శ్రీ శివపార్వతి టెంపుల్. ఈ టెంపుల్ 4 రకాలైన రికార్డ్స్ని సాధించింది. ఈ టెంపుల్ దీన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. వీటిని, ఈ టెంపుల్ యొక్క అందాలని మనం కెమెరాలో బంధించలేము కూడా. ఈ 4 రికార్డ్స్ ఏంటంటే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ యూనియన్ సర్టిఫికేట్స్ ఈ టెంపుల్ సాధించింది. ఈ టెంపుల్లో ఆదిశేషు శివలింగం కూడా ఉంటుంది. ఇదిగోండి, చూడండి, దర్శించండి. చాలా బాగుంటుంది. మీరు తిరువనంతపురం నుంచి కోవాలంకి ప్రయాణం చేస్తున్న మార్గ మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది. మేము ఈ మార్గ మధ్యలో ఈ టెంపుల్ దర్శించుకున్నాం. చూడండి, ఈ కనిపిస్తున్న శివలింగంలోనే 9 అంతస్తులు ఉంటాయి. మనకి కెమెరా అలౌ చేయరు కాబట్టి లోపల చూపించడం లేదు. ఈ 9 అంతస్తుల్లో ఒక్కొక్క అంతస్తులో కూడా ఒక్కొక్క విశిష్టతల గురించి అక్కడ పూజారులు మనకి వివరిస్తారు. ఇందులో వైకుంఠం, దేవలోకం, కైలాసం, ఇలా రకరకాల అంతస్తుల్లో మనకి 2 కళ్ళు చాలనంత అందాలని, మహిమని ఈ టెంపుల్లో మనం చూడవచ్చు. మై డియర్ వ్యూవర్స్, మీరు కేరళ ట్రిప్లో ఈ మహేశ్వరం శ్రీ శివపార్వతి టెంపుల్ తప్పక దర్శిస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ. నమస్తే.